నమస్కారం. సహజంగా ప్రభుత్వాలు కానీ లేక ప్రజలు కానీ పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటిది జరగాలి అనేటువంటి తాపత్రయంతోనే ఉంటాం. ఎందుకోసం అనంటే ఒక పరిశ్రమ అనేటువంటిది వస్తే 10 మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయనేటువంటి ఒక స్వార్థంతోనే సహజంగా ఎవరైనా కూడా ఆశిస్తాం. కానీ ఏదైతే సుమారుగా 1950 సంవత్సరాల్లో పెట్టినటువంటి రాజమండ్రి పేపర్ మిల్లు ఇవాళ దాదాపుగా 75 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఒకసారి మనం పేపర్ మిల్లుకి సంబంధించినటువంటి అంశాలని దగ్గర నుంచి గమనిస్తే స్థానిక సంస్థలకు కట్టాల్సినటువంటి పన్నులు కట్టరు. ఎక్కడా కూడా ఒక రూపాయి వెచ్చించి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కానీ 10 మందికి కానీ మేలు చేసేటటువంటి కార్యక్రమం చేయరు. ఏదైతే ఎఫ్లుయెంట్స్ రిలీజ్ అవుతాయో వేటిని కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి ఇటు గాలిలోకి కానీ భూమిలోకి కానీ నీటిలోకి కానీ వదిలేటటువంటి కార్యక్రమం చేయరు. మనం గమనిస్తే రాజమండ్రిలో పేపర్ మిల్లు దాటిన తర్వాతే మనం గోదావరిలోంచి వాటర్ని సక్ చేసి ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా అక్కడ ట్రీట్మెంట్ చేసి రాజమండ్రి ప్రజలందరికీ కూడా వాటర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతాం. అంటే రాజమండ్రి ప్రజలకు ఎక్కడి నుంచి అయితే వాటర్ని సక్ చేస్తూ ఉన్నారో దానికి పైనే ఇవాళ పేపర్ మిల్ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు వదిలేటటువంటి ఎఫ్లుయెంట్స్ గోదావరిలో ఒకసారి కనీసం ఇక్కడ చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు కాబట్టి మీరైనా వెళ్ళి కనీసం మిమ్మల్ని అలౌ చేస్తారేమో ప్రయత్నం చేయండి లోపలికి చూడడానికి. ఒక్కరిని కూడా లోపలికి పంపించరు సరికదా, రౌడీయిజం మాదిరిగా వాళ్ళే కిరాయి గుండాల్ని పురమాయించి జర్నలిస్టులు వెళ్ళినా కూడా తిరగబడి వాళ్ళ మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకు అనంటే ప్రాపర్ పద్ధతి ప్రకారం వాళ్ళ ఎఫ్లుయెంట్స్ని ట్రీట్మెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేయరు కాబట్టి. గాలి పొల్యూషను, గోదావరి నీటిలో పొల్యూషను, ఈ ఎఫ్లుయెంట్స్ భూమిలో కదిలి భూమిని పొల్యూట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇన్ని రకాలుగా ఈ సంస్థ వలన అనేక రకాల డ్రాబ్యాక్స్ రాజమండ్రి ప్రజలకు ఉన్నప్పటికీ కూడా కేవలం ఈ సంస్థ మీద ఆధారపడి వేల మంది కుటుంబాలు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతోనే రాజమండ్రి ప్రజలందరూ కూడా దీన్ని భరిస్తూ ఉన్నారు. కానీ గడిచినటువంటి కాలంగా మనం చూస్తే కార్మికుల్ని ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారనేటువంటిది మనందరికీ కూడా ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది. ఎక్కడా కూడా వాళ్ళ యొక్క ఓపికని కానీ సహనాన్ని కానీ విడనాడకుండా చాలా శాంతియుతంగా గడిచినటువంటి 7-8 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అనేక పర్యాయాలు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు, యాజమాన్యాన్ని అడుగుతూ ఉన్నారు, స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా వాళ్ళ యొక్క విన్నపాలని తెలియజేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా యాజమాన్యంలో ఏ రకమైనటువంటి కదలిక అనేటువంటిది ఎక్కడా కూడా కనిపించట్లే. మనం గమనిస్తే ఏవైతే కొన్ని కేసులు ఎవరైతే ఈ ప్లాంట్ని మేనేజ్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను లోపల పనిచేసేటటువంటి మహిళా ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టి లోబరుచుకుని వాళ్ళకి ఉద్యోగాల్ని పర్మనెంట్ చేస్తామని రకరకాలుగా వాళ్ళని లోబరుచుకునే ప్రయత్నం చేస్తారు. స్పష్టంగా ఆధారాలతో సహా మనం కేసులు చూసాం. మరో పక్కన లోపలే మిల్లులోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఒక కార్మికుడు ఇట్లా తవ్వుతూ వెళ్తే 1, 2 కాదు అనేక
కోకొల్లలుగా కార్మికుల్ని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారనేటువంటిది మనకు అందరికీ కూడా అర్థమవుతుంది. ఈవేళ భారతదేశంలో ఏ ఇండస్ట్రీ నడవాలన్నా కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ అనేటువంటివి ఉన్నాయి. వాటికి లోబడి మాత్రమే పరిశ్రమల్ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం, నడుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్ర పేపర్స్ అనేటువంటిది పూర్తిగా దానికి భిన్నంగా వాళ్ళు ఏదో చట్టాలకు అతీతం అన్నట్టుగా కార్మికుల తాలూకా సంక్షేమం అనేటువంటిది మాకు అవసరమే లేదు, వాళ్ళ రక్తాన్ని పిండుతాం, వాళ్ళ చెమటను ఉపయోగించుకుంటాం, మేమేమో కోట్ల రూపాయలు సంపాదించుకుంటాం, వాళ్ళు ఎలా పోయినా పర్లేదు అనేటువంటి ధోరణిలో ఉండడం అనేటువంటిది నిజంగా బాధ అనిపించేటటువంటి విషయం. ప్రత్యేకించి ఒక లుచ్చానా కొడుకు జయకృష్ణ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఈ మిల్లులో ఉండి కార్మికుల్ని కార్మిక నాయకుడిగా పేరు చెప్పుకునేటటువంటి మరొక ప్రవీణ్ చౌదరి అనేటువంటి ఒక పనికి ఎదవకి ఈ సంస్థని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేయడం, కార్మికుల తాలూకా సంక్షేమాలను వాళ్ళ తాలూకా ఉపయోగాలను తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయం. కార్మికుల్ని బెదిరిస్తారు, భయపెడతారు, ఉద్యోగాలు పీకేస్తామని చెప్తారు, వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈవేళ ఏదైతే ఈ పేపర్ మిల్లు దగ్గర జరుగుతూ ఉన్నటువంటి ఈ ఉద్యమం ఉందో, ఇదేదో ఒక జక్కంపూడి రాజానో, లేకపోతే ఒక శివరామ సుబ్రహ్మణ్యం గారో, లేకపోతే ఒక అరుణ్ గారో, లేకపోతే మరో పార్టీకో సంబంధించినటువంటి నాయకులు వచ్చి పిలిపిస్తే వచ్చినటువంటి ఉద్యమం కాదు. స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు కార్మికులు వాళ్ళకి జరుగుతూ ఉన్నటువంటి అన్యాయం మీద ఓపిక పట్టి వేళ తిరుగుబాటు అనేటువంటిది వాళ్ళల్లోంచే మొదలైంది అనేటువంటిది మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. ఇప్పటికైనా యాజమాన్యం దిగి రాకపోతే ఖచ్చితంగా ఏదో స్ట్రాటజిక్గా లాకౌట్ ప్రకటించాం, కార్మికులు భయపడిపోతారు, ఏదో ఎవరి కాళ్ళు వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు అని చెప్పని అనుకుంటే మాత్రం మీ అమాయకత్వం అవుతుంది. ఎవరు ఇక్కడ చెవుల్లో పూలు పెట్టుకుని లేరు, ఎవరు తింగరోళ్ళు కాదు. ఈవేళ ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయలు గడిస్తూ ఉన్నారు. ఈ పేపర్ మిల్ పేరు చెప్పి స్థానిక రాజమండ్రి నుంచి కోట్ల రూపాయలు పట్టుకెళ్తూ ఉన్నారు. కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి సందర్భంలో చాలా పరిశ్రమలు కానీ చాలా ఇండస్ట్రీస్ అన్నీ కూడా క్లోజ్ చేసుకున్నటువంటి పరిస్థితిలో కార్మికులు, అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా మా జీవితాలను పణంగా పెట్టి మేము పరిశ్రమను నడపలేము అని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితిలో రాజమండ్రి పేపర్ మిల్లో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు కూడా వాళ్ళ ప్రాణాలని వాళ్ళ కుటుంబాలని పణంగా పెట్టి మీకు యాజమాన్యానికి లాభాలు వచ్చేటట్టుగా వాళ్ళు శ్రమ పడ్డారనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వేళ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మా ఇష్టానుసారంగా చేస్తాం, మేము చట్టాలకు అతీతం, మాకు తోచినట్టుగానే మా పరిశ్రమను మేము నడుపుతామనంటే ఎవరో చేతులు గాజులు తొడుక్కుని మాత్రం లేరు అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా యాజమాన్యానికి స్పష్టంగా చెప్తాం. మేము కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ బాగుండాలి, యాజమాన్యానికి 4 రూపాయలు లాభాలు ఉండాలి, సేమ్ టైము కార్మికుల తాలూకా ఉపయోగాల్ని సంక్షేమాన్ని కూడా పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత యాజమాన్యం మీద ఉంది అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నాం తప్పితే ఏదో యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం మాత్రం ఏ ఒక్కరికి లేదు. అది కాదు, మేము వాళ్ళ రక్తాన్ని పిండుకుంటాం, వాళ్ళ చెమటని పిండుకుంటాం, మాకు కావాల్సిన డబ్బులు మాత్రం ఎత్తుకెళ్ళిపోతాం, వాళ్ళకి కావాల్సినటువంటిది మాత్రం చెయ్యము అనేటువంటి ధోరణిలో వెళ్తే మాత్రం ఎవరో కూడా ఊరుకోవడానికి సిద్ధంగా లేరనేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టంగా ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ, ఏదైతే ఈ 7 నెలలు 8 నెలలుగా ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి
తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేక జనసేన పార్టీ కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే మాతో మొదటి నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సుమారుగా 10-11 కార్మిక సంఘాల నాయకులు సంఘాలు ఉన్నాయో వారిని కూడా ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి, ప్రభుత్వ పెద్దల దగ్గరికి, ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ద్వారా కూడా న్యాయం చేయమని చెప్పి కోరండి అనే మేము కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికి 7-8 నెలల నుంచి చాలా ఓపికతోనే మేము కూడా చూస్తూ గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజాప్రతినిధులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పురంధేశ్వరి గారు కావచ్చు, లేక కందుల దుర్గేష్ గారు కావచ్చు మంత్రివర్యులు, లేక స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు కావచ్చు, లేక బుచ్చయ్య చౌదరి గారు కావచ్చు, వీళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది పార్టీలకు అతీతంగా కార్మికుల పక్షాన నిలబడాల్సినటువంటి సమస్య. కార్మికులు ఈవేళ ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో ఇది ధర్మమైనటువంటి డిమాండు, న్యాయమైనటువంటి కోరిక. ఈవేళ పరిశ్రమల్లో ఏదైతే కోర్ ప్లేస్లని, నాన్ కోర్ అని, టెంపరీ అని, పర్మనెంట్ అని ఏవేవైతే చట్టాల్లో ఉన్నటువంటి పదాలు ఉన్నాయో, వాటి డెఫినేషన్లు ఉన్నాయో వాటికి అనుగుణంగా ఎవరైతే ఈవేళ టెంపరీలో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళని న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా పర్మనెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. వేతన సవరణలు ఏదైతే చేయాల్సినటువంటి అవసరం ఉందో తక్షణమే, ఇప్పటికే 5-6 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇక ఇంతకు మించి ఆలస్యం చేయడం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు. మేము ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి పార్టీలకు అతీతంగా కార్మికుల పక్షాన నిలబడదాం, కార్మికులకు న్యాయం జరిగేటట్టుగా చూద్దాము అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికే అధికారులు కానీ లేక కార్మిక సంఘాలు కానీ యాజమాన్యంతో మాటలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఏదైనా పాజిటివ్గా రిజల్ట్ వస్తుందేమో అని చెప్పి ఓపిక పట్టి ఎదురు చూస్తూ ఉన్నాం. రేపు ఎల్లుండిలో కనుక ఓ స్పష్టమైనటువంటి ఏదైనా ఒక అనౌన్స్మెంట్ అనేటువంటిది యాజమాన్యం నుంచి జరగని పక్షంలో ఖచ్చితంగా ఈ ఉద్యమం ఎక్కడికైనా వెళ్తుంది. ఇదేదో ఒక్క మిల్లు లోపల పనిచేసేటటువంటి కార్మికులు ఎవరైతే లిమిటెడ్గా ఉన్నటువంటి కార్మికుల తాలూకా ఒక్క సమస్య మాత్రమే కాదు, ఖచ్చితంగా కార్మికుల తాలూకా కుటుంబాల సమస్య, రాజమండ్రి నగర ప్రజల తాలూకా సమస్య, ఈ గోదావరి జిల్లాల ప్రజల తాలూకా సమస్య కిందే భావిస్తాం. అందరినీ ఒక తాటి మీదకి వచ్చి ఖచ్చితంగా యాజమాన్యాన్ని నిలదీసి కార్మికులకు న్యాయం జరిగేటట్టుగా మాత్రం చూస్తాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా పాత్రికేయ సోదరులందరి అందరికీ కూడా అందరి సమక్షంలో కూడా తెలియజేస్తూ, కేవలం నిశితంగా గమనిస్తూ ఉన్నాం. నేను కానీ శివరామ సుబ్రహ్మణ్యం గారు కానీ ఏం జరుగుతుంది, ఓ పక్కన ప్రభుత్వం స్పందిస్తుందా, యాజమాన్యం స్పందిస్తుందా అనేటువంటిది కేవలం జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాం. ఏదైనా ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి ఇక యాజమాన్యం దిగి రానటువంటి పక్షంలో మాత్రం ఖచ్చితంగా దీన్ని మాత్రం తీవ్రతరం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో జనరల్ బాడీ మీటింగ్ వేయడం కావచ్చు, అఖిలపక్షం మీటింగ్ వేయడం కావచ్చు, లేక ఇందాక పెద్దలు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా, శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా రాజమండ్రి నగరంలో అవసరమైతే ఒక బంద్ని పిలిపివ్వడం కావచ్చు. పూర్తి స్థాయిలో అన్ని రకాలుగాను కూడా కార్మికులకు మాత్రం అండగా నిలిచేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఏదైనా అవసరమైనటువంటి పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకైనా కూడా ఖచ్చితంగా కూర్చునేటటువంటి కార్యక్రమం చేస్తాం. గతంలో కూడా 2 సార్లు కూర్చోవడం, అప్పటికే యాజమాన్యం వచ్చి కొన్ని వాటికి ఒప్పుకుని మిగతా వాటిని కూడా డ్యూ కోర్సులో వాటిని కూడా పరిష్కారం చేస్తాము అని చెప్పి ఓ స్పష్టమైనటువంటి హామీనిచ్చి పేపర్ మీద లిఖితపూర్వకంగా ఇవ్వబట్టే ఆవేళ కూడా ఆ యొక్క ఆమరణ నిరాహార దీక్షను విరమించుకున్నాం. మరి మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నాం, ఇన్ కేసు కనుక మీరు ఇమీడియట్గా రేపు ఎల్లుండిలో ఈ సమస్యను పరిష్కారం చేయనటువంటి పక్షంలో
ఖచ్చితంగా మీరు ఊహించినటువంటి రీతిలో ఈ యొక్క ఉద్యమం జరుగుతుంది, మీరే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా యాజమాన్యానికి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పెద్దలకి అలాగే అధికారుల్ని కూడా మరొకసారి చేతులు జోడించి పేరు పేరున అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది పార్టీలకు అతీతంగా దయచేసి కార్మికులది న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి కోరిక కాబట్టి వాటిని పరిష్కారం చేసేటటువంటి దాని మీద మాత్రం మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టండి, మనసా వాచా అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా వారిని కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.